హాయ్ అండి అందరికి. రోజు చెప్తా ఉంటా గదా! నేను మహాశివపురాణ కథ జరుగుతుందని. స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎలా రెడీ జేశారో అవన్నీ చూపిస్తాను చూడండి. మాకు దగ్గరేననమాట ఈ స్టేడియం. మార్నింగ్ టైమ్‌లో వాకింగ్‌కొచ్చినప్పుడు ఇలా వీడియోస్ తీశాను. ఎలాగో నేను చూస్తాను. నాతో పాటు నా యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్స్ వాళ్ళందరూ చూస్తారని. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనుషుల్ని అవన్నీ చూపిద్దామని అనుకుంటా నేను. నేను బయటికి వెళ్ళలేక నేనేం చేయలేను, చూపించలేను. ఎలాగో ఈ 7 డేస్ నేనిక్కడికి పూజకొస్తాను. ఇంకా నాతో పాటు నా యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ చూస్తారని నేనింకా మొత్తం చూపిస్తున్నాను. వీళ్ళంతా 10 డేస్ బ్యాక్ వచ్చి అంతా మళ్ళీ ప్లేస్ దొరకదేమని చెప్పి అక్కడే తిని అక్కడే పడుకుంటారనమాట. బట్టలు చూడండి వాష్ చేసి మొత్తం ఎలా ఆరేశారో లైన్‌గా. బయట వర్షం పడుతుంది. శంకర భగవాన్ దగ్గరికైతే వెళ్లి వీడియో తీయలేము. ఎందుకంటే మొత్తం అంతా క్లోజ్ చేశారు. మనమేం పెద్ద యూట్యూబర్స్ గూడా గాదు. పర్మిషన్ తీసుకొని వీడియోస్ తీయటానికి. టైమింగ్ ఏంటంటే 1:30 నుంచి 4:00 దాకా వచ్చి చెప్పి వెళ్తారు. రైట్ సైడు శంకర భగవాన్ చిన్న చిన్న శివలింగాలు. అక్కడంతా దీపం వెలుగుతానే ఉంది. కలశాలు పెట్టారు. నేను జూమ్ చేసి చూపిస్తున్నా గానీ అవి సరిగ్గా కనిపించట్లేదు. శంకర భగవాన్ మధ్యలో సీట్ కనిపిస్తుంది గదా! అక్కడ పండిత్ ప్రదీప్‌జీ మిశ్రా గారు కూర్చొని మహాపురాణం చెప్తారు. నేనసలు పేరు పెట్టి పిలిచినందుకు నేనే సారీ చెప్పుకోవాలి మనసులో. కొంతమంది తెలియని వాళ్ళకి పేరు తెలీదని నేను అలా పేరు పెట్టి చెప్పాను గానీ, నిజంగా అసలకి మహాశివ పురాణ కథ గురించి ఆయన అంత గొప్పగా చెప్తున్నారంటే, ఇప్పుడు నేను వీడియోలో ఇది మొత్తం చూపిస్తాను. అది చూస్తే మీకే అర్థమవుతది. ఆయన గొప్ప ఏంటన్నది. సడెన్‌గా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే అని చెప్పి మెడికల్ గూడా ఈ సైడ్ పెట్టారు చూడండి. చాలా పెద్ద వయసు వాళ్ళు గూడా చిన్న చిన్న పిల్లలు అందరూ వస్తారు. వర్షం ఫుల్లు. అసలా అయినా కానీ ఈ ప్లేస్ సరిపోక లోపల బయట కూర్చున్నారు మొత్తం. లోపల నేనింకా వేరే సైడు ప్లేస్ అంతా చూపించలేదు. ఇంకా అవన్నీ తీయాలంటే ఎక్కడ తీస్తామని జెప్పి నేను నాకు అనుకూలమైన ప్లేస్ వరకే తీసినాను. నేను వస్తా వెళ్తా ఉంటాను గదా! ఆ ప్లేస్ వరకే తీసాం. మొత్తం ఒకేసారి ఛత్తీస్‌గఢ్ మనుషులందరిని చూపిద్దాం అనుకున్నా. ఈ రోజుతో అది గూడా అయిపోయింది. ఎవరైనా సరే లంగా ఓణి మీద కనిపిచ్చారేమో మీరే చూడండి. ఎవరు లేరు. అసలిక్కడ వేసుకోరు వాళ్ళు. మన తెలుగు వాళ్ళైతేనే వేసుకుంటరు. చూడండి వాళ్ళ కట్టు, బొట్టు, వాళ్ళ చీర పైట ఏ సైడ్ వేసుకుంటరు. గాజులు, బొట్టు, పాపట్లో ఎంత పొడవు బెట్టుకుంటరు. చాలా మందికి తెలీదు. అందుకని నేను తెలియని వాళ్ళు అంటే నా యూట్యూబ్ ఛానెల్ నా సబ్‌స్క్రైబర్స్ చూస్తారని నేనింత ఫుల్ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. వీళ్ళు హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తుంటే. రాయగాడ నుంచి వచ్చారంట. చిన్న చిన్న పిల్లలతో వచ్చారు వాళ్ళైతే. వర్షం ఫుల్‌గా పడుతుంది. ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా టైం కాలేదు. 1:30కి గానీ ఆయన రాడు. మార్నింగ్ టైమ్‌లో వచ్చిన వాళ్ళకి ప్లేస్ దొరికింది. ఇంకా లేట్‌గా వస్తే ఇంకా అలా నిలబడాల్సొస్తుంది. అక్కడ వర్షం పడుతుంది గదా! కాలువలాగా వాటర్ పారుతా ఉన్నాయి. దాంట్లోనే నిల్చొనున్నారు అందరూ. ఇప్పుడు నేను ఆ గురూజీ చెప్పేయి వినిపిస్తే మళ్ళీ కాపీ కొట్టినట్టు అనిపిస్తది. అందుకని మాటలైతే వినిపించలేను. అయినా తెలుగు వాళ్ళకి హిందీ సరిగ్గా అర్థం గూడా కాదులే నేను వినిపించినా గానీ. ఆయన రాలేదింకా. లేసి డాన్స్‌లేస్తా ఉన్నారు అందరు ఆడవాళ్ళు. వీళ్ళంతా కొద్దిగా సేపు తిట్టుకున్నా, అరుచుకున్నా, కొట్టుకున్నా మళ్ళీ తినే టైంలో అయితే కొంచెం కొంచెం అందరూ షేర్ చేసుకుంటా ఉన్నారు బాగా. ఇప్పుడే స్టేజ్ మీదకొచ్చారు గురూజీ. ఆయన మాటలు మీకు అర్థం కాకపోయినా సరే హిందీ వాళ్ళైనా వింటారు గదా! జస్ట్ ఒక 5 మినిట్స్ అలా వినిపిస్తాను. గురూజీని చూడగానే జనాలకి ఎంత ఆనందం అయిపోయిందో చూడండి అసలు ఎలా డాన్సులు వేస్తున్నారు. అక్కడ పక్కన కలశాలు, దీపం వెలుగుతా ఉంటది. అక్కడ పూజ చేస్తాడు ఒక 10 నిమిషాలు అట్లా. ఇంకా అక్కడ మెయిన్ ఉంటారు గదా! వాళ్ళందరితో మాట్లాడి ఒక 10 నిమిషాల తర్వాత కుర్చీ మీద కూర్చుంటాడు.
చాలా మంది వాళ్ళ ఇంట్లో సమస్యలు, ఏమైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ అవన్నీ పేపర్స్ మీద రాసుకొని వస్తారు. అవి మనం ఆ పేపర్స్ అన్నీ కౌంట్ చేసి అక్కడ పెడితే ఆయన 2 చేతులు పెట్టి పూజ చేస్తారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా చేసిన తర్వాత ఇంకా ఆ పేపర్స్లో కొన్ని మెయిన్ తీసి చదివి అవన్నీ వినిపిస్తాడు అందరికీ. చాలా డేంజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఈయన దగ్గరకు వచ్చి ఈ మహాశివ పురాణ కథ విన్నాక వాళ్ళకి హెల్త్ రికవర్ అయిపోయిందంట. ఒక ఆమె నేను అడిగితే ఆమెకి 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేరంట. ఇక్కడ మహాపురాణం చెప్పే దగ్గరికి వెళ్ళి ఆయన నడిచిపోయినాక ఆ మట్టి తీసుకొని పోయి స్టమక్కి ఇలా రాసుకుందంట, ఆమె పిల్లలు పుట్టారంట. అసలు అది ఎంత గొప్పగా చెప్తున్నారంట. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను. చాలా మంది కవర్లో మట్టి తీసుకెళ్తున్నారు. ఆయన ఎక్కడెక్కడ నడిచింది, ఆయన ఇప్పుడు ఈ ప్లేస్లో ఎక్కడైనా సరే మట్టి తీసుకెళ్తున్నారు ఇంటికి. కూర్చుంటున్నారు ఇప్పుడే కుర్చీలో, చూడండి. చాలా జూమ్ చేశాను నేను కెమెరా, అయినా కానీ అంత క్లారిటీ కనిపించట్లేదు. తెలుగు వాళ్ళకి అంత అర్థం కాకపోయినా కానీ కొద్ది గొప్ప ఆయన మాటలు వినిపిస్తాను. హిందీ వాళ్ళు కూడా వింటారు కదా. మెయిన్ మనుషులందరూ దండలు వేసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఎక్కువ టైం కూడా ఒక 10 మంది 20 మంది ఉంటారు అంతే. అందరిని కూడా పైకి రానివ్వరు వాళ్ళు. వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ చూడండి అలా బయట కొమ్ముకి కట్టుకొని వస్తున్నారు. మెయిన్ ఆయనేనంట ఇక్కడ పూజ చేపిస్తుంది. ఆయన రాజకీయంలో ఉన్న వ్యక్తి కూడా కాదు, కానీ ఆయన పోయినసారి కూడా చేయించారు. ఈ స్టేడియంలో ఇప్పుడు 3వ సారి ఇక్కడ ఇలా మహాశివ పురాణం జరగటం. వాళ్ళందరూ కిందకు వస్తే గానీ ఇప్పుడు ఆయన చెప్పడు. हे छत्तीसगढ़ वालों, थोड़ा सा लालच देखकर, थोड़ा सा धन देखकर धर्म मत छोड़ना। दूध नहीं दे गाय तो गाय को रोड पर मत छोड़ना। और इच्छा अगर भगवान भोलेनाथ पूरी करने में देरी लगा दें तो भी 1 लोटा जल मत छोड़ना। कोई कितना लालच दे, कोई कितना धन दिखाए, कोई कितनी भी संपदा दिखाए, तो भी अपना सनातन धर्म मत छोड़ना। अपना सनातन धर्म छोड़कर हमें कहीं नहीं जाना। इससे सुंदर कोई धर्म नहीं होगा जहाँ 1 लोटा जल सारी समस्या का हल। सबसे बड़ा धन कौन सा है? शिव जी मुस्कुरा कर बोले संतोष। इससे बड़ा दुनिया में कोई धन नहीं। जिसके भीतर संतोष है उसके पास पेट्रोल पंप देखकर, बंगला देखकर लड़की की शादी कर दी और मालूम पड़े लड़की पेट्रोल पंप के चक्कर में शादी करी, गाड़ी देखकर, बंगला देखकर, धन देखकर शादी करी, और लड़का व्यसन कर नशे में धुत होकर अपने दोस्तों के साथ रात को 2-2 बजे तक बैठा हुआ है। तो क्या पेट्रोल पंप और बंगले को लड़की क्या चाटेगी कि खाएगी? धन नहीं। दुनिया का सबसे बड़ा धन कौन सा है? पहले ब्राह्मण ने प्रश्न करा, 7 प्रश्न में से पहला प्रश्न था, कह दिया सबसे बड़ा धन कौन सा है? संतोष। अपने भीतर धीरज होना चाहिए, संतोष होना चाहिए, जीवन का सबसे बड़ा।
नहीं नाते हुए तेरे